వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిన్న మనం అసలు ఏం చెప్పుకున్నాం, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా. మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ అండి. ఫస్ట్ క్యాండిల్ యాజ్ పర్ ఫస్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసుకుంటే మనం లెవెల్స్ ఎలా చూస్తాం. నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్ ఏంటి, ఇక్కడ ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అవి గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ హై టు స్వింగ్ లోకి లెవెల్ వేసుకోండి, ఇక్కడెక్కడో రెసిస్టెన్స్ జోన్ వస్తుంది, ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. బట్ ఏం చేసింది, ఇంత గ్యాప్ డౌన్లో ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అవి ఇక్కడ క్లోజ్ అవి యాజ్ పర్ టెక్నికల్స్లో గ్రీన్ క్యాండిల్గా క్లోజ్ అయింది. ఇప్పుడు లెవెల్ ఎక్కడి నుంచి తీసుకుంటామండి, ఇక్కడి నుంచే తీసుకుంటారా? కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయబోయేది ఇక్కడి నుంచే లెవెల్ తీసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో. ఇప్పుడు లెవెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడి నుంచి కాదండి, నిన్న మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళిందో అక్కడి నుంచి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ బాగా చాలా చాలా కిందలో మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అబౌవ్ 400 పాయింట్స్ అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, 500 పాయింట్స్లో మార్కెట్ ఓపెన్ అయింది. 500 పాయింట్స్కి మనం ఇక్కడ పెట్టాం అనుకోండి, మన టార్గెట్ వేరే లెవెల్ ఉంది. మన 500 పాయింట్స్ ఉంది టార్గెట్, అంత టార్గెట్ మనం పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేస్తాం, స్వింగ్ లో స్వింగ్ హై ఏదండి మనకి, ఇక్కడ స్వింగ్ హై నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ హైలో తీసుకుంటాం. లో ఏది తీసుకుంటాం, ఓపెనింగ్ క్యాండిల్ లో తీసుకుంటాం. మీకు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక కొత్త పాయింట్ అని అయితే నేను చెప్తాను. మన వీడియోస్లో ఇది ఒక న్యూ లెర్నింగ్ పాయింట్ అయితే నేను చెప్తాను. ఇది ఇప్పుడు చూసారా, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏం చేసిందండి, యాజ్ పర్ యువర్ టెక్నికల్స్లో 0.236 లెవెల్ని క్రాస్ చేసి క్యాండిల్ వేస్తే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం అప్ టు 0.5 టు 0.618 లెవెల్ వరకు వెళ్తుంది క్యాండిల్. చూసారా ఎంత స్పీడ్గా మూవ్ అయిందో క్యాండిల్. ఎన్ని పాయింట్స్ ఇచ్చిందండి, 180 పాయింట్స్. 180 పాయింట్స్ ఇచ్చింది. దీంట్లో మీకు ఆప్షన్స్లో ఎంత వస్తాయి, ఈజీగా 100 టు 90 పాయింట్స్ వేసుకోండి. యావరేజ్గా 90 పాయింట్స్. క్యాండిల్ స్పీడ్గా మూవ్ అయింది కాబట్టి మీకు ఈజీగా 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఈరోజు మనకి ఇలా జరిగింది. బట్ నేనేం చేశాను, నేను ఈరోజు అయితే యాక్చువల్గా ట్రేడ్ అయితే తీసుకోలేదు గైస్. నేను గట్టిగా బిలీవ్ చేస్తాను, నాకు మార్కెట్ స్ట్రక్చర్ అనుగుణంగా ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటా, లేకపోతే ట్రేడ్ తీసుకుని ఆ రోజు నాకు ట్రేడ్ చేయకపోయినా బెస్ట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడింగ్ చెయ్యకపోతే ఆ రోజున నో ట్రేడింగ్ ఈజ్ డే కూడా ద బెస్ట్ డే ఇన్ యువర్ ట్రేడింగ్ జర్నీ. ఓకే, దిస్ ఈజ్ మై పాయింట్. ఓకేనా. ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అవ్వబోయింది. ఇక్కడ రివర్స్ అవుతే మీకు ఎంతవరకు రావచ్చు, మళ్ళీ స్వింగ్ హైటు మళ్ళీ స్వింగ్లో వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలి. చూద్దాం. ఇక్కడ రివర్స్ క్యాండిల్ కొట్టింది కాబట్టి స్వింగ్ హైటు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీకు ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, 0.23 లెవెల్స్ని క్రాస్ చేసి వెయ్యలేదు, స్టిల్ వెయిట్ చేస్తారు. ఓకే, లేదు నేను ఇలా కాదు, ఇలా కాదు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటానంటే ఎక్స్టెన్షన్ ఏం చెప్తున్నా చూద్దాం. స్వింగ్ హై టు స్వింగ్ హై, ఎందుకంటే ఇది ఈ క్యాండిల్కి మనం చూస్తున్నాం కదా, ఈ క్యాండిల్ మనకి 0.23 క్రాస్ చేశాను, మీరు ట్రేడ్ తీసుకోండి అని చెప్తుంది. బట్ ఇక్కడ ఏం చేసింది, వెంటనే స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. మీరు ఇక్కడ ఇది చూడకూడదు. ఎందుకు చూసా ఎక్స్టెన్షన్, దిస్ ఈజ్ ద రీజన్ టు హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఈరోజు మార్కెట్ ఇలాగైతే జరిగింది. రేపు మార్కెట్ ఎలా జరగబోతుందని చూస్తే మనం సేమ్ లెవెల్స్ ఉన్నాయి గైస్. నిన్న ఏవైతే లెవెల్స్ చెప్పుకున్నామో అవే లెవెల్స్ ఉన్నాయి. స్వింగ్ హై టు స్వింగ్ లోకి మార్క్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మార్క్ చేసి పెట్టుకోండి. ఫ్లాట్గా ఓపెన్ అవుతే అప్ టు ఈ లెవెల్ క్రాస్ చేస్తుందో లేదో చూడండి. క్రాస్ చేస్తే అప్ టు దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, లేదు క్రాస్ చేయలేదు, కింద కొట్టిందా, కింద కొడితే ఏం చేయాలి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై.
ఓకేనా. ఈ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో వస్తుంది రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, చెప్పాను కదా, ఇక్కడే వచ్చింది. ఈ లెవెల్ వరకు మీరు వెయిట్ చేయవచ్చు. డౌన్ ఫాల్ వస్తే, అప్ సైడ్ మూవ్ వస్తే ఎక్కడ వరకు చెప్పుకున్నాం, ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది రేపటి లెవెల్స్. మీకు ఏం అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. కొంచెం ఇంకా నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఒక కామెంట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కామెంట్ కొట్టట్లేదు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఒక లైక్ కొట్టండి. మీకు ఏమన్నా రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, రైట్ అనిపించిన కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. నిఫ్టీ కూడా చెప్పమంటారా? నిఫ్టీ కూడా చెప్పడానికి పెద్ద ఏం లేదు. ఓకే, నిఫ్టీలో ఏముందంటే స్వింగ్ హై టు స్వింగ్ లో మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది మరీ ఎక్కువ అవుతుంది. నేను ఇది రేపు అప్డేట్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అవ్వే విధానాన్ని బట్టి నేను రేపు లెవెల్స్ అప్డేట్ చేస్తాను. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.